ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాదపద్మములకు నా ఉదయపూర్వక నమస్కారం. పేరు మంజుల, కొత్తకోట కమిటీ, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా. నిగూఢ తత్పాత బోధిని అనే గ్రంథంలో మాకు వచ్చినటువంటి పద్యం 8. అవని నొక్క బిడ్డ ఎతని తండ్రికి పుట్టి, అట్టే ఏలి జగము లగనితముగా, తల్లి లేక పుట్టి దాతరినట్లేరా, విశ్వదాపి రామ వినురవేమ. భావము: ప్రకృతి పరమాత్మ యందు ఉద్భవించినది. అందువలన ప్రకృతిని బిడ్డగా పోల్చి, పరమాత్మను తండ్రిగా పోల్చి చెప్పడమైనది. పుట్టిన ప్రకృతి జీవరూపమై లెక్కలేనన్ని జీవరాశులుగా జగమంతా విస్తరించి ఉన్నది. అందువలన అట్టే ఏలే జగము లగనితముగా అని ప్రకృతిని ఉద్దేశించి చెప్పినారు. ప్రకృతికి తండ్రి పరమాత్మ. ప్రకృతికి తల్లి లేదు. ఏమీయూ లేని ఆదిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అతను నుండి ఉద్భవించినది ప్రకృతి. ఆ ప్రకృతి నుండి సర్వజీవరాశులు పుట్టినవి. ప్రకృతి పుట్టక పూర్వము పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అతని నుండి ప్రకృతి పుట్టినది. పుట్టిన ప్రకృతి తల్లి లేదని చెప్పుచున్నాము. తల్లి లేక పుట్టిన ప్రకృతి స్త్రీ స్వరూపముగా నిలిచి ఆత్మతో సంయోగము చెంది సకల జీవరాశులను పుట్టించి పోషించుతున్నది. ఈ విషయము అందరికీ తెలియదు కావున తల్లి లేక పుట్టే దాదరినట్లేరా అని ప్రశ్న వేయుచు పద్యము రాశారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారి పాదపద్మములకు నా ఉదయం నమస్కారం.